నమస్తే, వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. నేను షీలా. 3 years లేదా 4 years గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత పీజీడీఎం కోర్స్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు మరియు స్పెషలైజేషన్స్ ఉంటాయి? అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన విద్యార్థులకు ఏబిఎం స్పెషలైజేషన్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి? మరి ముఖ్యంగా పీజీడీఎం కోర్స్ చేయడం వల్ల ఎటువంటి ప్లేస్మెంట్స్ వస్తాయి అనే వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు క్యూబ్ అకాడమీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు. మరి వారిని అడిగి సందేహాలు నివృత్తి చేసుకుందాం. రవికిరణ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. చాలా మందికి పీజీడీఎం చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. అలాంటి స్టూడెంట్స్ కి ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఫస్ట్ అది ఎక్స్ప్లెయిన్ చేయండి. జనరల్గా ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత చాలా మందికి అంటే ఏం చేయాలి అనేది, ఎలా చేయాలి అనే ప్రాసెస్ అనేది తెలియదు అనమాట. దానికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీజీడీఎం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదర్ స్టూడెంట్ అనేవాళ్ళు బీఎస్సీ లేదా 3 years గ్రాడ్యుయేషన్ అయినటువంటి బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్ దాంట్లో సబ్ ఉంటాయి కదా. తర్వాత వచ్చేసి మనకి బీబీఏ, బీకామ్, తర్వాత మనకి బీసీఏ, ఇలా 3 years గ్రాడ్యుయేషన్స్ కానీ లేదా 4 years గ్రాడ్యుయేషన్ అయినటువంటి లైక్ అగ్రికల్చర్ బీఎస్సీ, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ, ఎంబీబీఎస్, తర్వాత బ్యాచులర్ ఆఫ్ డెంటల్ సైన్స్, బీడీఎస్ అంటారు కదా. ఇలాంటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఎయిదర్ 3 years కానీ 4 years కానీ 4.5 years కానీ ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కెన్ డూ ద మనకి పీజీడీఎం అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా ఏంటంటే డిస్టెన్స్ అనే వాళ్ళని పీజీడీఎంలో ఎక్కువగా ఎంటర్టైన్ చేయరు కాలేజ్, బిజినెస్ స్కూల్స్ వాళ్ళు. ఎందుకంటే డిస్టెన్స్లో ఉండే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉండదు కాబట్టి, ఏదో ఎగ్జామ్స్ రాసి పాస్ అయినట్లుగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్ గా ఉండే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రొసీజర్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మరి ఈ పీజీడీఎం అడ్మిషన్ పొందాలి అంటే జనరల్ గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఈ ప్రొసీజర్ మొత్తం కూడా మనకి ఏది క్యాట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఐఎంకి ఎగ్జామినేషన్స్కి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ఈ బిజినెస్ స్కూల్స్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఫార్మాట్ ఫాలో అవుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే ప్రొసీజర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఒక స్టూడెంట్ పీజీడీఎం చేయాలంటే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎలాంటివి? క్యాట్, మ్యాట్, గ్జాట్, ఎన్మ్యాట్, సిమ్యాట్, ఆత్మ, స్నాప్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేది కంపల్సరీగా ఏదో ఒకటి రాసి ఉండాలి. దాంట్లో క్వాలిఫికేషన్తో ఏం సంబంధం ఉండదు అనమాట. జస్ట్ దే హ్యావ్ టు రిటర్న్ ద ఎగ్జామ్ అనమాట. సెకండ్ వచ్చేసి ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదైతే కాలేజ్ అనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మీన్ టైంలో కాలేజెస్ గురించి సెర్చ్ చేస్తారు కదా, మాతో కౌన్సిలింగ్ చేసుకుని ఏ కాలేజ్ అయితే ఫిక్స్ అవుతారో ఆ పలానా కాలేజ్కి అప్లికేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. అంటే స్టూడెంట్ అనే వాళ్ళు జెన్యున్గా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేశారు. ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత పర్టికులర్ కాలేజ్కి ఎన్రోల్ చేసుకున్నారు. ఈ ఎన్రోల్ చేసుకున్నది డూప్లికేషన్ కాకుండా జెన్యున్గా వెళ్తున్నారు అనే దానికి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత దెన్ దే విల్ గో ఫర్ ద ఇంటర్వ్యూ. ఎందుకంటే కాలేజెస్ చేసే ఫస్ట్ మనకి అంటే జల్లెడు పడతారంటారు చూడండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఇంటర్వ్యూ అనమాట. ఈ ఇంటర్వ్యూ అనేది ఏంటంటే క్రీమ్ స్టూడెంట్స్ అంటే ఏదైతే కాలేజ్లో బెస్ట్ స్టూడెంట్ని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుంది, బెస్ట్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే బెస్ట్ ప్లేస్మెంట్స్ని తెప్పించడానికి కానీ ఒకవేళ స్టూడెంట్స్ని ఆ ఫెసిలిటీస్ని యూస్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ బాగా చేసిన తర్వాత సెలక్షన్ లెటర్ అనేది ఉంటుంది. ఈ సెలక్షన్ లెటర్ అయిపోయిన తర్వాత ఒక 5 to 7 days అనేది టైం ఇస్తారు జనరల్గా బిజినెస్ స్కూల్స్. ఈ టైం పీరియడ్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది పే చేసుకుంటే జనరల్గా ఈ బిజినెస్ స్కూల్లో సీట్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఇది జనరల్గా సేమ్ ఐఏఎం ప్రొసీజర్లో ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్. మరి అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన తర్వాత స్టూడెంట్స్ ఎంఎస్సీ చేయాలా లేకపోతే ఏబిఎం స్పెషలైజేషన్ చేయాలా అనే డౌట్ ఉంటుంది. సో మీరేం చెప్తారు దానికి? యాక్చువల్గా అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్స్కి ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 6-7 years బ్యాక్ ఏంటంటే ఒకవేళ అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన తర్వాత వాళ్ళకు ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏదర్ గవర్నమెంట్, 2 options ఏముంటాయంటే ఏదర్ గవర్నమెంట్ జాబ్స్ లేకపోతే ఎంఎస్సీలో అగ్రానమీ, యాంటమాలజీ, ప్యాథాలజీ ఇలాంటి స్పెషలైజేషన్స్ తీసుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం. కాకపోతే ఇప్పుడుండే కాంపిటీషన్స్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ మీరు ఒకవేళ పిహెచ్డీ చేసినా సరే గవర్నమెంట్ నోటిఫికేషన్స్ అనేది తక్కువ ఉండటం వల్ల వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ జాబ్స్ అప్పుడు మళ్ళీ డబుల్ పీజీ చేసి ఇలాంటి మేనేజ్మెంట్ కోర్సుల సైడ్ రావాల్సి వస్తుంది అనమాట. దానికి ఆల్టర్నేటివ్గా గ్రాడ్యుయేషన్ తర్వాత ఇప్పుడు ఏమైపోయింది మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పీజీడీఎంలో ఎనీ గ్రాడ్యుయేట్ చేయొచ్చు. ఈ గ్రాడ్యుయేషన్లో కూడా వీళ్ళ ఫ్లేవర్స్కి తగ్గకుండా అంటే మిస్ అవ్వకుండా అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, దీనికి మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి అనమాట. అగ్రికల్చర్ బిజినెస్ మార్కెటింగ్, అగ్రి మార్కెటింగ్ ఏదైనా కానీ ఏబిఎం కిందకి వస్తాయి అనమాట. దీనివల్ల ఏమవుతుంది, కొన్ని బిజినెస్ స్కూల్లో డ్యూయల్ స్పెషలైజేషన్ ఉంటుంది, కొన్ని బిజినెస్ స్కూల్లో ట్రిపుల్ స్పెషలైజేషన్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఏంటి, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ మీద ఉండే కంపెనీస్ వస్తాయి, నార్మల్ పీజీడీఎంలో ఉండే బిజినెస్ స్కూల్స్ లైక్ హెచ్ఆర్, మార్కెటింగ్, ఫినాన్స్, ఆపరేషన్స్, బిజినెస్ అనలిటిక్స్ మీద ఉండే కంపెనీస్ వస్తాయి. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ స్పెషలైజేషన్స్ ఏదైనా న్యూ ఇంట్రొడ్యూస్ చేసినా కానీ ఈ స్పెషలైజేషన్స్ అనేది తీసుకోవచ్చు. డ్యూయల్ ఉంటే డ్యూయల్ స్పెషలైజేషన్లో కంపెనీస్, ట్రిపుల్ స్పెషలైజేషన్ ఉంటే ట్రిపుల్ స్పెషలైజేషన్. అంటే
ఒక చదివిన అగ్రికల్చర్ స్టూడెంట్స్ కి 3 ways లో వెళ్ళడానికి ఆప్షన్ అనేది ఉంటుంది, అంటే మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్ స్కూల్లో స్టాండర్డ్స్ ఫాలో అవుతారు కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ టు ఫాలో సమ్ పర్టికులర్ రూల్స్. దానివల్ల ఈ గ్రూప్ డిస్కషన్స్ లో ఇవన్నీ ఓవర్కమ్ చేసుకుంటూ ప్లేస్మెంట్స్ తెచ్చుకోవడానికి ఎక్కువగా ఆప్షన్ ఉంటుంది అనమాట. అందుకని నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా ఏం చెప్తున్నా అంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాళ్ళు ఓన్లీ ఒక దాంట్లోనే ఉండకుండా దీంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో కూడా రావచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఎంఎస్సీలో మీరు కంపల్సరీగా ఎంఎస్సీ చేసి అది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఫ్రీ సీట్ తెచ్చుకొని అలా పిహెచ్డి చేసి అలా మీరు ఒకవేళ టెక్నికల్గా లేదా అగ్రికల్చర్ బీఎస్సీ స్ట్రీమ్లోనే వెళ్ళాలనుకుంటే అప్ టు కొన్ని ఒక 4-5 years వరకు వెయిట్ చేసి స్ట్రాంగ్గా ఉంటే వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మాకు అంతవరకు టైం లేదు లేకపోతే తొందరగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఏబిఎం స్పెషలైజేషన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడారు కాబట్టి చాలా కాలేజెస్ నుంచి 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు, కాల్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో నిజం ఎంత ఉంటుంది? చాలా మంది పేరెంట్స్ ఉండే డౌట్ ఇదే, అసలు వాస్తవమేనా ఇదంతా? మేడం జనరల్గా మీకు ఫస్ట్ అసలు ఈ అసిస్టెన్స్ ఏంటి, అష్యూరెన్స్ ఏంటి, ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ చెప్తాను. ఎప్పుడైనా ఏ బిజినెస్ స్కూల్ అయినా ఏ ఆర్గనైజేషన్ అయినా లేదా మాలాంటి కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్స్ అయినా జాబ్ అష్యూరెన్స్ ఇస్తామో, మీరు ఒక్కసారి కాలేజ్లో లేదా బిజినెస్ స్కూల్లో జాయిన్ అవ్వగానే ఖచ్చితంగా మీరు జాబ్తో బయటకు వస్తారు అనేది కంపల్సరీగా 100% నమ్మాల్సిన విషయం కాదు. అది 100% రాంగ్ వే ఆఫ్ రిప్రజెంటేషన్. ఎందుకంటే ఎప్పుడైతే స్టూడెంట్ అనేవాళ్ళు కాలేజ్లో జాయిన్ అయ్యి ఆ 2 years కోర్స్ కంప్లీట్ చేశాక కంపెనీస్ ఎవరైతే ఇండస్ట్రీ కనెక్ట్స్ వస్తారో ఆ ఇంటర్వ్యూ చేసే ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. కాలేజ్లో జాయిన్ అవ్వకుండా కంపల్సరీగా ప్లేస్మెంట్ వస్తుంది, ఇదిగో చూడండి మా బ్రోచర్లో, లేకపోతే ఇలా చూడండి మేము 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నాము అనేది రాంగ్. ఎవరైతే స్టూడెంట్స్ ఖచ్చితంగా చదువుకుంటారో ఆ చదువుకొని ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్లేస్మెంట్ అనేది అసిస్టెన్స్ అనేది ఇస్తుంది. అసిస్టెన్స్ అంటే ఏంటి? మీకు కావాల్సిన ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ప్లేస్మెంట్స్ కంపెనీస్ని తీసుకురావడం దగ్గర నుంచి, లేకపోతే మీకు లైబ్రరీస్ కానీ, ఓకే, తర్వాత మనకి ఇండస్ట్రీ కనెక్ట్స్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ ఇవన్నీ ఇవ్వటం వరకు బిజినెస్ స్కూల్ రెస్పాన్సిబిలిటీ. దీన్ని స్టూడెంట్స్ ఎంతవరకు యూజ్ చేసుకున్న దాన్ని ఎంతవరకు రిప్రజెంట్ చేసుకుంటారు ఇంటర్వ్యూ చేసే వాళ్ళ ముందు, దాన్ని బేస్ చేసుకునే మనకి ప్లేస్మెంట్స్ వస్తాయి. అలా కాకుండా మీకు 100% మీరు ప్లేస్మెంట్స్ తోటే బయటికి వస్తారు అనే ఎవరైతే మీరు హామీ ఇస్తున్నారో అది రాంగ్ అండి. అది యాక్చువల్గా రైట్ కాదు. మీరు ప్లేస్మెంట్స్ అనేది కంప్లీట్ గా స్టూడెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు డైరెక్ట్ గా ఎవరు కూడా తీసుకెళ్లి కూర్చోబెట్టరు. కాలేజ్ రెస్పాన్సిబిలిటీ టు బ్రింగ్ ద కంపెనీస్. ఆ కంపెనీలో పర్ఫార్మెన్స్ కి 100% ఇవ్వడానికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని ఇవ్వటం వరకు బిజినెస్ స్కూల్ బాధ్యత. రెండో విషయం ఏంటి అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కన్సల్టెన్సీస్లో కూడా ఏంటి అంటే ఏదో ఒక లైక్ ఎలాగో వాళ్ళని ఇంప్రెస్ చేసి మ్యానిపులేట్ చేసి మీకు ఇంత స్కాలర్షిప్ ఇప్పిస్తాము, మీకు 100% జాబ్ వస్తుంది, వాళ్ళతో మాట్లాడించడం, వీళ్ళతో మాట్లాడడం లేదండి. ఎప్పుడైనా కౌన్సిలింగ్ పర్ఫెక్ట్గా తీసుకోండి. కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కాలేజ్లో ఏదైతే ఉందో కాలేజ్లో అప్లికేషన్ పెట్టుకుని ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాక వెళ్ళండి కాలేజ్కి. వెళ్ళి అక్కడ ఉండే అడ్మిషన్ డైరెక్టర్స్ని కానీ లేదా ఇతరత్ర ఎవరైతే కౌన్సిలర్స్ని కానీ లేదా ప్రొఫెసర్స్ని కానీ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ని కానీ అందరినీ మీట్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని మీట్ అయిన తర్వాత అక్కడ ఉండే ప్యాకేజ్ కనుక్కున్న తర్వాత దెన్ యూ గో హెడ్. అలా కాకుండా ఇలా మ్యానిపులేషన్స్ అని స్కాలర్షిప్ ఇప్పిస్తాను ఒక 20,000 అనేది వెళ్ళకూడదు. ఎందుకంటే ఇట్స్ 2 years కెరియర్. ఈ కెరియర్ అనేది 50 years ఆఫ్ కెరియర్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ కాబట్టి చాలా ఆచితూచి వెళ్ళాలి. అందుకనే వీ బిలీవ్ ఇన్ అ కౌన్సిలింగ్. ఎందుకంటే కౌన్సిలింగ్ చేస్తే ఆబ్వియస్లీ ఆ కౌన్సిలింగ్ అనేది నచ్చి పర్ఫెక్ట్గా అదే రూట్లో వెళ్తే 100% అడ్మిషన్ వాళ్ళే తీసుకుంటారు. అలా కాకుండా అడ్మిషన్స్ కోసమే కౌన్సిలింగ్ చేసే వాళ్ళని నమ్మకుండా జాగ్రత్త పడటం ఉండాలని నేను ఈ సజెస్ట్. పేరెంట్స్ మాత్రం ఈ విషయంలో షూర్గా ఉండాలి, అన్ని చూసుకోవాలి పర్ఫెక్ట్ గా. అండ్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఉండే డౌట్, గ్రాడ్యుయేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు, అప్పుడే అడ్మిషన్స్ అంటున్నారు బీ స్కూల్స్ లో, ఎందుకు ముందే స్టార్ట్ అవుతున్నాయి అనే డౌట్ అయితే చాలా మందికి ఉంటుంది. అలా ఎందుకు అవుతుంది? ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఎప్పుడైనా కానీ నేను ఇంతకుముందే స్టార్టింగ్లోనే చెప్పాను, బిజినెస్ స్కూల్లో మనం చేసే బిజినెస్ స్కూల్లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐఈఎమ్స్ ఫార్మాట్లోనే అడ్మిషన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు మా ఐఈఎమ్స్ చూసుకుంటే ఎగ్జాంపుల్గా 2025లో జూన్లో లేదా జూలైలో జాయిన్ అయ్యే ఎవరైతే స్టూడెంట్ ఉంటాడో
2024లో ఆగస్టులో నోటిఫికేషన్ రిలీజ్ అయితే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ పెట్టుకొని ఆ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి November 24th మొన్న ఎగ్జామ్ జరిగింది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత డిసెంబర్లో రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చాక రేపు మార్చ్ ఎండింగ్లోనో ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనో యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రొసీజర్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ సేమ్ లైక్ అప్లికేషన్, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలక్షన్ లెటర్, దెన్ రిజిస్ట్రేషన్ అమౌంట్, సేమ్ థింగ్ ఇలా ఉంటుంది. ఇది ఇంటర్మీడియట్లో లాగా లైక్ మనకి ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్ అవుతుంది. ఎంసెట్ అయిపోయాక మనకు ఒక టైం ఇస్తారు. ఆ టైం తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేశాక అప్లికేషన్ పెట్టుకోవాలి. తర్వాత మనకి మొత్తం కౌన్సిలింగ్ కోసం స్టూడెంట్ని పిలుస్తారు. ఇలా ఉండదండి. PGDM ఈజ్ అ ప్రొఫెషనల్ కోర్స్. ఈ ప్రొఫెషనల్ కోర్స్ యాజ్ ఇట్ ఈస్ IAM ప్రొసీజర్లో వెళ్తుంది. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ మీడియా మాధ్యమం ద్వారా నేనేం చెప్తున్నానంటే, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ either 3 years or 4 years, 3 years అయితే థర్డ్ ఇయర్లోనే, 4 years అయితే ఫోర్త్ ఇయర్లో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఉన్నప్పుడే మీకు అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ప్రొసీజర్ స్టార్ట్ చేసుకొని ఇమీడియట్గా ఏదైతే బిజినెస్ స్కూల్ సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారంగా మీరు మూవ్ అవుతే మాత్రమే మీకు బెస్ట్ బిజినెస్ స్కూల్ వస్తుంది. ఎందుకు నేను ఇవి చెప్తున్నానంటే, స్మార్ట్ పీపుల్ ఉంటారు కొంతమంది. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, నేను ఈ ఫార్మాట్లో వెళ్ళాలి, ఈ రూట్లో వెళ్ళాలని. వాళ్ళు ఏం చేస్తారు, అప్లికేషన్ పెట్టుకున్న వెంటనే జనవరిలో ప్రొసీజర్ అవుతుంది కదా, ఈ ప్రొసీజర్ అవగానే ఫిబ్రవరి కల్లా అప్లికేషన్ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుని రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసుకుని సెక్యూర్ చేసుకుంటారు సీట్ అనేది. ఎందుకంటే ఇనిషియల్గా ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటారు. కాంపిటీషన్ లేనప్పుడు ఏమవుతుంది, ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ కొంచెం లిబరల్గా వెళ్తుంది. ఎప్పుడైతే కాంపిటీషన్ పెరుగుతుందో అంతే కదండి, కాంపిటీషన్ పెరిగినప్పుడే మీ మార్క్స్ కానీ కట్ ఆఫ్ కానీ ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ వెరీ టఫ్గా అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, నాకు ఏదైతే పర్టికులర్ కాలేజ్ అనుకుంటున్నామో ఆ కాలేజ్కి అడ్మిషన్ దొరకడం కష్టం అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంజనీరింగ్ కాలేజీలో లాగా లైక్ hundreds of thousands of సీట్స్ ఉండవండి. ఏ బిజినెస్ స్కూల్లో అయినా కానీ మ్యాక్సిమం 360 అడ్మిషన్స్ మాత్రమే ఉంటాయి. బట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణ కలిపి, మోర్ దెన్ 1,00,000 members ఉన్నారు. బట్ ఉండే సీట్స్ ఎన్ని ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో బిజినెస్ స్కూల్లో మొత్తం కలుపుకున్నా కానీ, లేదా బెంగళూరులో చూసుకున్నా కానీ, ఈ మొత్తం కలుపుకున్నా కానీ మాక్సిమం ఒక 10,000 సీట్స్ ఉంటాయి. 1,00,000 ఎక్కడ, 10,000 ఎక్కడ. అండ్ దట్టు ప్రొసీజర్ ఉంది కాబట్టి, ఏదో డబ్బులు పే చేస్తే మనం అడ్మిషన్ తీసుకోవచ్చు అనుకునే ప్రొసీజర్ కాదు, స్టాటిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ కొంచెం మీరు అవేక్ అయ్యి కళ్ళు తెరుచుకొని తొందరగా మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుని అడ్మిషన్ తీసుకోవాలని నా స్మాల్ సజెషన్ అన్నమాట. మరి ఇండియాలో ఇన్ని బిజినెస్ స్కూల్స్ ఉన్నాయి కదా, ROI ఉంది, అలాగే ఇంకా చాలా రకాల మంచి మంచి బిజినెస్ స్కూల్స్ అన్ని ఉన్నాయి. సో పేరెంట్స్ ఏది బెస్ట్ అనేది చూస్ చేసుకోవడంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక PG స్టూడెంట్ వెళ్ళే వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు వాళ్ళ పేరెంట్స్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారంగా యూట్యూబ్లో చూసే ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు మనకన్నా చాలా 1 or 2 steps ఫార్వర్డ్లోనే ఉంటారు. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది PG చేసే స్టూడెంట్స్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆలోచన. కూడా మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్ గా స్టూడెంట్స్ ఏం చూసుకుంటారు, నేను ఎంత పెడుతున్నానో నాకు ఎంత వస్తుంది, ఎంత ప్యాకేజ్ వస్తుంది అనేది కాకుండా, అది గుడ్. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్యాకేజ్ పరంగానే చూసుకుంటాం కాబట్టి. దానికి కాకుండా ఈ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం కట్టే ఫీజ్ కి మనం ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే బిజినెస్ స్కూల్లో వెళ్తున్నాం, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలో మనకి ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, లైబ్రరీస్ ఎలా ఉన్నాయి, అడ్వాన్స్డ్ టీచింగ్ ఉందా లేదా, అడ్వాన్స్డ్ సిలబస్ ఉందా లేదా, లైక్ ఇక్కడ ఉండే ప్రొఫెసర్స్ ఎవరైతే ఉన్నారో PhD ప్రొఫెసర్స్, ఇండస్ట్రీలో ఒక 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఎక్స్పీరియన్స్ తో పాటు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, లేదా గవర్నమెంట్ ప్రొఫెసర్స్ ఎవరైతే గెస్ట్ లెక్చరర్స్గా వస్తున్నారా లేదా, లేదా ఒక కంపెనీస్ని CEOsగా ఒక ఎంటర్ప్రిన్యూర్గా ఎవరైతే కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్నారో వాళ్ళని తీసుకొస్తున్నారా లేదా. ఇవన్నీ ఏంటంటే కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఒక ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసిన కంపెనీ సక్సెస్ అయ్యారనుకో, వీళ్ళు చేసేదే బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ కోర్స్, అదొక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఇది కాకుండా ఇండస్ట్రీ కనెక్ట్స్ అని, ఇవి కాకుండా లైక్ గ్రూప్ డిస్కషన్స్ అని, తర్వాత కేస్ స్టడీస్ అని, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ అని, అడ్వెంచర్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అని, రైట్, ఇలాంటివి అన్ని ఫ్యాక్టర్స్ చూసుకున్నప్పుడు మనకేంటంటే ఏ బిజినెస్ స్కూల్లో బెస్ట్ రిజల్ట్ ఇస్తున్నారు, ఏ బిజినెస్ స్కూల్లో బెస్ట్ మనకి అవుట్కమ్ ఇస్తున్నారు అనేది చూసుకున్నప్పుడు ఏంటంటే ఆ బిజినెస్ స్కూల్లో జాయిన్ అయితే స్టూడెంట్స్కి బెస్ట్ బెనిఫిట్ అనేది వస్తుంది అనమాట. మేము కూడా ఏం చేస్తామంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఐ బిలీవ్ ఇన్ కౌన్సిలింగ్ మోర్ దెన్ అడ్మిషన్. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళ ప్యాకేజ్ అంటే ఎంతవరకు బడ్జెట్ పెట్టుకోగలరు, ఆ బడ్జెట్లో బెస్ట్ బిజినెస్ స్కూల్ నేను చెప్పినట్టుగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్
ఒక 6 lakhs 7 lakhs కడుతున్నారు. ఈ 6 lakhs 7 lakhs కి ఎటువంటి బిజినెస్ స్కూల్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయటము, లేదా లొకేషన్, కొంతమందికి లొకేషన్గా పర్టికులర్ లొకేషన్ అనేది ఉంటుంది అనమాట, ప్రిస్క్రైబ్డ్ లొకేషన్, ఆ లొకేషన్లో ఎంత బడ్జెట్లో ఉంది. ఇలా మనం ఏంటంటే ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అంటే ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బెస్ట్ అవుట్కమ్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తాం అనమాట. ఈ విధంగా మనం రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పర్టికులర్గా ప్రతి స్టూడెంట్ చూడాలి అని నేను చెప్తాను. ఎందుకంటే మీ కేస్ స్టడీ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, మీ అనలైజేషన్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అప్పుడు మాత్రమే రేపు కంపెనీలో వచ్చేటప్పుడు మీరు ఒక పర్టికులర్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా అనలైజ్ చేస్తారు, దీన్ని కేస్ స్టడీ ఎలా ప్రూవ్ చేసుకుంటారు అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, మరి మేనేజ్మెంట్ కోర్స్ అనేది బిజినెస్ స్కూల్లోనే ఎందుకు చదవాలి, లోకల్గా పీజీడీఎం ఉండదంటారా? మేడం, పీజీడీఎం అనేది ఓన్లీ బిజినెస్ స్కూల్లో మాత్రమే ఉంటుంది, నార్మల్ కాలేజీలో ఉండదు. అందులోనూ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఈ బిజినెస్ స్కూల్లో ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ మిగతా ఆల్ ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేసే థింగ్స్ అనేవి అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ ఎందుకు అంటున్నాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ స్కూల్ బెంగళూరులో చూసుకున్నట్లయితే దాని 10 kilometers రేడియస్లో హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఈ కంపెనీస్ తోటి ఈ బిజినెస్ స్కూల్ అనేది ఎంఓయూ పెట్టుకోవడానికి వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. కాబట్టి ఎంఓయూ సైన్స్ పెట్టుకొని మన కంపెనీస్ని తీసుకురావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్లో కంపెనీ ఉన్నప్పుడు బిజినెస్ స్కూల్లో అక్కడే ఉన్నప్పుడు మీకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో లేకపోతే మెయిన్ టౌన్స్లో రావడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకున్న స్టూడెంట్స్ మనకి మెట్రోపాలిటన్ సిటీస్లోనే దొరుకుతారు. అక్కడ నుంచి వదిలేసి మనకి ఇక్కడ టౌన్స్లో రావడానికి అనేది ఆస్కారం తక్కువగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు మీరు చూస్తే టౌన్స్లో నుంచి కానీ మారుమూల అంటే మన సైడ్ నుంచి ఉండే గ్రామాల్లో నుంచి ఉండే స్టూడెంట్స్ కానీ హైదరాబాద్, బెంగళూరు, పూణే, ఢిల్లీ ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్కువగా అంటే ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ మన బెంగళూరుకి, హైదరాబాద్కి ఇక్కడ వరకు మాత్రం ఎక్కువగా ఎందుకు చూసుకుంటారంటే దీస్ ఆర్ ద రీజన్స్. ఇంకోటి ఏంటి అంటే ప్లేస్మెంట్స్ ఒక్కటే కాదు, మెట్రోపాలిటన్ సిటీస్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్ని ప్లేసెస్ నుంచి వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు చూసుకున్నారనుకోండి, ఇట్స్ ఐటీ హబ్, కంపెనీ హబ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్. ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు మనకి ఎస్పెషలీ వాళ్ళకి తెలుగు రాదు, మన కమ్యూనికేషన్ చేయడానికి ఉండే ఒకే ఒక లాంగ్వేజ్ ఏంటి, కమ్యూనికేషన్ ఇంగ్లీష్. దే హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్లో చదవటం వల్ల ఏంటంటే వచ్చిన ఇంగ్లీష్ని ఇంకా షార్ప్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంపెనీలో రిక్రూట్ చేసుకోవాలి చాలా ఆలోచిస్తారు. అందుకనే ప్లేస్మెంట్స్ వచ్చేటప్పుడు కంపెనీస్ కూడా చాలా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అసలు బిజినెస్ స్కూల్లో వచ్చే కంపెనీస్ ఏమేమి ఉంటాయి అండ్ ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఒకసారి చెప్పండి. మేడం, జనరల్గా ఏంటంటే బిజినెస్ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి కంపెనీస్ చూసుకున్నట్లయితే బేయర్ కంపెనీ లాంటి సీడ్ కంపెనీస్ కానీ లేకపోతే మనకి జెప్టో కానీ లేకపోతే ఐటీసీ కానీ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ లేకపోతే లేస్ కానీ కుర్కురే కానీ ఇలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, ఇందులో క్వాలిటీ అనలిస్ట్ జాబ్స్ కానీ ఓకే, లేదా మనకి సప్లై చైన్ మేనేజ్మెంట్ కానీ లేదా మార్కెటింగ్ టీంలో కానీ హెచ్ఆర్ టీంలో కానీ ఆపరేషన్స్లో కానీ ఇవన్నిటిలో కూడా జాబ్స్ అనేవి అగ్రి కంపెనీ, ఎస్పెషల్లీ అగ్రి కంపెనీస్ గురించి చెప్తున్నాను. ఇలా అగ్రి కంపెనీ లేకపోతే పాల అంటే మిల్క్కి సంబంధించిన అమూల్ కానీ ఇలాంటివి ఏంటంటే వాటిలో మంచి జాబ్స్ ఉంటాయన్నమాట. అదే నేను చెప్పాను ఇంతకు ముందు, అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఒకవేళ అగ్రికల్చర్ బీఎస్సీ సర్టిఫికేషన్స్తో వెళ్తే మాక్సిమం 18, 19, 20, 24,000 వరకు ఆగిపోతారు. బట్ అక్కడ నుంచి వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలంటే, శాలరీ పెంచుకోవాలి అంటే, 1 lakh రూపీ రావాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకంటే గ్రాడ్యుయేషన్లో ఏమొస్తుందో టెక్నికల్గా యు ఆర్ సో స్ట్రాంగ్, అది ఒప్పుకుంటాను. బట్ అక్కడ నుంచి మేనేజ్ లెవెల్ స్కిల్స్ లేకుండా మీకు హయ్యర్ పొజిషన్స్ రావాలంటే ఇట్స్ చాలా టఫ్ క్వశ్చన్స్ అనమాట. ఎందుకంటే మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలి, ఎస్పెషల్లీ మన తెలుగు స్టూడెంట్స్ చూసుకున్నట్లయితే టెక్నికల్లీ సో స్ట్రాంగ్, ఏదర్ అగ్రికల్చర్ బీఎస్సీ ఆర్ బీఎస్సీ లేదా బీటెక్ ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళు లేని కంపెనీ అనేది ఉండదు. రైట్, బట్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, హైయెస్ట్ పొజిషన్స్ వెళ్ళడానికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, మేనేజ్మెంట్ కోర్స్ లేకపోవటం వల్ల. అప్పుడు వాళ్ళు అక్కడ ఎడ్యుకేషన్ స్టాప్ చేసి అగైన్ దే ఆర్ కమింగ్ టు ద పీజీడీఎం ఆర్ ఎనీ మేనేజ్మెంట్ కోర్స్. ఎందుకంటే ఇంత ప్యాకేజ్ వస్తూ జాబ్ రిజైన్ చేసి మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు బి స్టూడెంట్స్ అనేది వెరీ డిఫికల్ట్. అక్కడ వాళ్ళు అక్కడ స్టేజెస్ ఆగిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఎస్పెషల్లీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఏబిఎం అనే స్పెషలైజేషన్ తీసుకుంటూ డ్యూయల్ స్పెషలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి 2 థింగ్స్లో వెళ్ళొచ్చు. కాబట్టి ఏది హైయెస్ట్ ప్యాకేజ్ వస్తే అది వెళ్ళొచ్చు. ఇంకోటి బెస్ట్ పార్ట్ ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో మీరు 4 ఆఫర్ లెటర్స్ వరకు హ్యాండ్లో పెట్టుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్ ప్యాకేజ్ 6 వచ్చింది, నెక్స్ట్ 8 వచ్చింది, ఇంకోటి 5A వచ్చింది, ఇంకోటి 14 lakhs వచ్చింది. విచ్ ఆఫర్ లెటర్ విల్ యూ చూస్? ఆబ్వియస్లీ 14 lakhs. ఆ ఆప్షన్ అనేది ఇస్తారు. ఆ 4 letters దాటిన తర్వాత మాత్రం ఎవరు, ఎందుకంటే రిమైనింగ్ పీపుల్ కూడా ఆపర్చునిటీ రావాలి కాబట్టి. ఎందుకంటే ఈ వచ్చిన స్టూడెంట్స్ కూడా ఏ బిజినెస్ స్కూల్లో ఏ కంపెనీస్లో జాయిన్ అవుతారో తెలియదు కాబట్టి ఇలా మనం చూసుకోవాలన్నమాట. అందుకనే ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో మనకి బిజినెస్ స్కూల్లో జాయిన్ అవుతూ ఉంటారు అనమాట.
రైట్. చాలా మంది మనీ ప్రాబ్లం ఉన్న స్టూడెంట్స్ ఉన్న పేరెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి చాలా ప్రాబ్లం అది, అడ్మిషన్స్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి మరి లోన్ ప్రొసీజర్స్ ఏమైనా ఉంటాయా, అవి ఎంతవరకు సహాయపడతాయి అంటారు? ఇక్కడ నేను స్ట్రాంగ్గా చెప్పేది ఏంటి అంటే, బిజినెస్ స్కూల్లో వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో 60 to 70% స్టూడెంట్స్ అందరూ కూడా లోన్ ప్రొసీజర్ ద్వారా వెళ్తారు. నేను కూడా ఒకవేళ డబ్బులు పెట్టుకున్న వాళ్ళకి లోన్ ద్వారా వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ అమౌంట్ ఎప్పుడైతే మీరు బిజినెస్ స్కూల్లో రిజిస్ట్రేషన్ పే చేసిన తర్వాత మీకు కావాల్సిన లోన్ డాక్యుమెంట్స్, కొటేషన్స్ లేదా మీకు బ్రోచర్స్, అంటే బ్యాంకులో లోన్ కావాల్సిన ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో సాఫ్ట్ కాపీస్ ఆర్ హార్డ్ కాపీస్ మీ ఇంటికి పంపించడం జరుగుతుంది, లేదా మీ మెయిల్కి పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, మీ ఎడ్యుకేషన్ ఆగకుండా రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేసుకుంటే లోన్ తెలిసిన బ్యాంక్ మేనేజర్ దగ్గర, ఎస్పెషల్లీ తెలిసిన బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటంటే అక్కడ ఉండేది ఏదైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో ఆ డాక్యుమెంట్స్ తీసుకోవడం వల్ల వీళ్ళు అప్లై చేస్తారు. ఈ అప్లై చేయడం వల్ల బెనిఫిట్ ఏమొస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ నాట్ టేకింగ్ ద మనీ ఫ్రమ్ ద పేరెంట్స్. సెకండ్ థింగ్, పేరెంట్స్ నుంచి తీసుకోకుండా మీ ఓన్ లోన్ ప్రాసెస్ ద్వారా ఏదైతే గ్యారంటీ ఒకటి తప్ప ఏదైతే లోన్ ప్రాసెస్ అనేది బ్యాంక్ ద్వారా వస్తుందో, బ్యాంక్ ద్వారా వచ్చిన తర్వాత సెకండ్ ట్రైమిస్టర్లో మీకు ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఈ ప్లేస్మెంట్స్ అనేది లోన్ ద్వారా తీసుకోవటం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భుజాల మీద ఒక బరువు అనేది ఉంటుంది. ఎందుకంటే యూ నీడ్ టు క్లియర్ ద లోన్స్. మీరు లోన్ క్లియర్ చేయాలి కాబట్టి ఈ ప్రొసీజర్ కూడా, ఏది ఇంటర్వ్యూ ప్రొసీజర్ కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు పే ద లోన్స్. ఎందుకంటే మీ మీదనే మీ పాన్ కార్డు, మీ డీటెయిల్స్ అన్ని ఇస్తారు కాబట్టి, రైట్. ఇంకోటి ఏంటి అంటే, ఇక్కడ ఉండే బెస్ట్ పొజిషన్, ఒకవేళ మీకు ఇన్ కేస్ ఏదన్నా అటు ఇటు అయినా సరే కాలేజ్లో రెండో ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్మెంట్స్లో రాకపోయినా సెకండ్ ప్లేస్మెంట్స్లో కంపల్సరీగా బిజినెస్ స్కూల్స్ అనేవి పుష్ చేస్తాయి. ఈ పుష్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే జాబ్ వస్తుందో ఇమ్మీడియట్గా లోన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. లేదా ఒక 6 months అనేది జనరల్గా బ్యాంక్స్ అనేది ఒక 6 months ప్రియర్ నోటీస్లో మీకు అప్డేట్ ఇస్తాయి. 6 monthsలో మీరు లోన్ అనేది క్లియర్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీగా ఎడ్యుకేషన్ లోన్ అనేది దొరుకుతూ ఉంటుంది. రెండోది, ఎడ్యుకేషన్ లోన్ దొరికిన తర్వాత మీరు కొంచెం జాగ్రత్తగా చదువుతారు కాబట్టి మేము సజెస్ట్ చేసే బిజినెస్ స్కూల్లో కూడా బేర్ మినిమం 5 lakh కంటే తక్కువ ఉండే కంపెనీస్ ని ఎంటర్టైన్ చేయరు. బిజినెస్ స్కూల్లోకి కంపెనీస్ అనేది రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయంటే మా స్టూడెంట్ కనీసం ఖచ్చితంగా చదువుకుంటే జాబ్ వస్తుంది. వచ్చిన వాళ్ళకి మాత్రం మినిమం 5 lakh రూపీ ప్యాకేజ్ అనేది కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, బేర్ మినిమం 5 lakhs తీసుకున్న 42 to 45,000 వస్తుంది కాబట్టి లోన్ క్లియర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కెరియర్ ని కూడా రైట్ వేలో తీసుకెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఎక్కువ మెంటల్ ప్రెజర్ కూడా లేకుండా ఉంటుంది ఇద్దరు పేరెంట్ కి స్టూడెంట్ కూడా. కరెక్ట్. సో క్యూబ్ అకాడమీ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. గుడ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా మేము క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, చాలా మంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఎవరైతే చూస్తున్నారో, వీఆర్ నాట్ రన్నింగ్ ఆఫ్టర్ అడ్మిషన్స్. మేము ఎప్పుడు కూడా అడ్మిషన్స్ కోసం కంటే కూడా ఐ బిలీవ్ ఇన్ కౌన్సిలింగ్. ఎందుకంటే ఎప్పుడైతే కౌన్సిలింగ్ అనేది మీకు ప్రాపర్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే తీసుకుంటారో అది జెన్యూన్ అని మీకు ఎప్పుడు తెలుస్తుంది, ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత మేము ఏదైతే మీకు ప్రామిస్ చేస్తున్నామో కాలేజ్ నుంచి ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తాయని, ఆ ఫెసిలిటీస్ అనేవి అక్కడ మీకు ప్రాపర్గా ఇస్తున్నారు లేదా అనేది మేము చెప్పడం కంటే కూడా మీ కళ్ళతో చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. మేము ఒకవేళ కవర్ చేసినా 1 or 2 members వరకు కవర్ చేయగలుగుతాం. బట్ కాలేజ్లో 200+ members ఉంటారు, అందరినీ కవర్ చేయలేం కదా. బట్ ఒక్కసారి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత గో టు ద క్యాంపస్, check everything, go and meet counselors, go and meet students, go and meet admission directors or founders. ఎవరిని కావాలంటే వాళ్ళని ప్రాపర్గా మీరు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వెళ్ళండి. రెండో విషయం ఏంటి అంటే, మా ద్వారా వచ్చే స్టూడెంట్స్కి ఓన్లీ అడ్మిషన్ చేయడంతో పాటు అడ్మిషన్ ప్రొసీజర్ అయిపోయాక ప్రతి 6 months ఒకసారి మేము కాలేజ్ విజిట్ జరుగుతుంది. ఎందుకు విజిట్ జరుగుతుందంటే, కాలేజ్లో ఉండే స్టూడెంట్స్ డైరెక్ట్గా మేనేజ్మెంట్కి అడగడానికి అందరూ యాక్సెప్ట్ చేయరు, అంటే అంత ధైర్యం చేయరు. జనరల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే, చిన్న ఇష్యూస్ ఉంటే మాకు చెప్పడం వల్ల మేము కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ డైరెక్టర్ దగ్గర ఎవరైతే ప్రాబ్లం ఉందో ఆ స్టూడెంట్ని పిలిపించి ఏదైతే ఇష్యూ ఉందో మాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి క్లారిటీ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఆ చిన్న ఇష్యూ వల్ల ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కాకుండా ఉంటుంది. ఈ ఎడ్యుకేషన్ డిస్టర్బ్ కానంత వరకు ఏమవుతుంది, సాఫీగా సాగిపోతుంది. ఇలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు మనం కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వేరే ఆర్గనైజేషన్ వచ్చి కాల్ వచ్చి నేను స్కాలర్షిప్ ఇప్పిస్తాను, ఇంకోటి చేస్తాను, మీకంటే వాళ్ళకంటే ఇంకో 20,000 ఎక్కువ ఇప్పిస్తాను, ఇలాంటివి జరుగుతుంటాయి జనరల్గా. జరిగినా కానీ అది ఒకవేళ మీరు నమ్మితే వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ అలాంటి సిల్లీ థింగ్స్ వల్ల వెళ్ళకుండా, మిస్గైడెన్స్ని ఊరికే వెళ్ళకుండా ఆఫీస్కి రండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మేము కాలేజ్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీరు ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళండి, కాలేజ్లోనే పే చేయండి. ఎందుకంటే కొంతమంది కౌన్సిలర్స్ ఏంటి, కొంతమంది ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నారంటే,
మేము ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ చేస్తాం, ఈ కౌన్సిలింగ్కి ఛార్జ్ చేయండి 10,000 20,000 రూపీస్. వీ డోంట్ ఛార్జ్ సింగిల్ పెన్నీ. ఈవెన్ దో మీరు కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత వీ నో నీడ్ టు పే సింగిల్ పెన్నీ. పే చేసిన తర్వాత ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనే రూల్ లేదు. మీకు ఏది జెన్యూన్ అనిపిస్తే దాంట్లోనే మాత్రమే వెళ్ళండి. బట్ ఇక్కడ ఉండే మ్యానిపులేషన్స్లో కానీ ఇట్లాంటి వాటిలో మాత్రం ఇరుక్కోకండి. ఇలా ఇరుక్కొని మా దగ్గరికి వచ్చి మళ్ళీ చాలామంది పేరెంట్స్ బాధపడుతుంటున్నారు. కాబట్టి నేను మీ మీడియా మాధ్యమం ద్వారా చాలామందికి క్యూబ్ అకాడమీ నుంచి మీకు సజెషన్ చేస్తున్నాను. ఆల్రెడీ మీరు క్యూబ్ అకాడమీ ఏం చేస్తుంది, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారని దాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే బయట చాలా వాటిని చూసి వచ్చిన తర్వాత వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అన్ని చూసిన తర్వాత భయపడుతూ ఉంటారు. సో క్యూబ్ అకాడమీ నుంచి అడ్మిషన్స్ ఎందుకు తీసుకోవాలి అనే ఒక డౌట్ మీరు ఎంత చెప్పినా వాళ్ళకి జనరేట్ అవుతూనే ఉంటుంది. సో మీరు దాని నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే యాజ్ ఎ బీయింగ్ డైరెక్టర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, మీకు ఏ ఇష్యూ ఉన్నా దట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ. మా దగ్గర నుంచి ఎవరైతే స్టూడెంట్స్ వెళ్తున్నారో వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఏ ఫెసిలిటీ అయితే ఇవ్వగలుగుతామో ఆ ఫెసిలిటీస్ మేము చెప్పిన విధంగా జాగ్రత్తగా చదువుకుంటేనే, చదువుకోకుండా మీరు కాలేజీలో జాయిన్ అయిపోయి ఒక 5 lakhs 6 lakhs 10 lakhs కట్టాము అని లాలాల్యాండ్లో ఉండి మాకు జాబ్ వచ్చేసినట్లు అని ఫీల్ అయితే దట్ ఈస్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. కాలేజీలో చదువుకుంటేనే మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే 5 lakhs 6 lakhs 10 lakhs 14 lakhs ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ వాళ్ళు మీ దగ్గర ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి మీకు తగ్గట్టుగా మీ రిజల్ట్ అనేది చూపించగలిగితే మాత్రమే. నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా స్ట్రెస్ చేస్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ డబ్బులు కట్టేసిన తర్వాత అక్కడ కొంతమంది ఒక 5 to 10% ఆఫ్ స్టూడెంట్స్ కొంతమంది చదివిన వాళ్ళు కూడా ఉంటారు. టు బి ఫ్యాక్ట్, ఎందుకంటే ఫ్యాక్ట్ మాట్లాడాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్పేది ఏంటంటే మీరు చదువుకుంటే జాబ్ వస్తుంది, జాబ్ రాదు అనే వాళ్ళకు ఉండదు. ఎందుకంటే మేము చేసే బిజినెస్ స్కూల్లో ఇప్పుడు మీరు చూసుకుంటే 87 to 92% ట్రాక్ రికార్డ్ ఉంది. అది 87 to 92 ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి మంచిగా చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది అదర్ స్టూడెంట్స్ పాడు చేయడం వల్ల అలా గైడెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు. రికార్డ్ చూసుకుంటే 87 to 92%. ఇది నేను స్ట్రాంగ్గా ప్రతి పేరెంట్కి మా క్యూబ్ అకాడమీ నుంచి ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను. బట్ ఇది కాకుండా నేను చెప్పింది చేయకుండా మిగతా ఏ చేసి నా దగ్గరికి వచ్చినా మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి రికార్డు కూడా నేను తీస్తాను. మీరు క్వశ్చన్ పేపర్స్ ఏంటి, మీరు ఏం చదివారు, మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫామ్ చేస్తారు, మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎవ్రీథింగ్ పేరెంట్స్ ముందు స్టూడెంట్స్ ముందు పెడతాను. దాన్ని బట్టి మీరు ఏది పర్ఫార్మెన్స్ చేశారో అది చేసిన తర్వాత మీకు జాబ్ రాకపోతే అప్పుడు మన కాలేజీలో అందరం కలిసి వెళ్ళి జాబ్ ఎందుకు రాలేదు మనం కూర్చొని అడగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మీరు వచ్చేది చదువుకోవడానికి. స్టూడెంట్ చేయాల్సిన పని ఏంటి? చదువుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. చదువుకోకపోతే ఖచ్చితంగా జాబ్ రాదు. అది మేము హామీ ఇస్తున్నాను ఇక్కడ నుంచి. ఓకే, రైట్. రవికిరణ్ గారు స్టూడెంట్స్కి అలాగే పేరెంట్స్కి ఉన్న డౌట్స్ అన్నిటి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.